Hello friends, I am Sridevi, lecturer in mathematics, Sir Sierra College for Women, Elur. This is the third video on linear transformations. In this video, I am going to explain about sum and product of linear transformations. Okay. Definition of sum of linear transformations. Let T1 and T2 be two linear transformations from U of f to V of f. Then their sum T1 plus T2 is defined by T1 plus T2 of alpha is equal to T1 of alpha plus T2 of alpha for all alpha belongs to U. ఎలా డిఫైన్ చేస్తాం T1 plus T2 of alpha అంటే T1 of alpha plus T2 of alpha అని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఈ T1 plus T2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ థియరం. ఓకే, లెట్ U of f and V of f be two vector spaces. Let T1 and T2 be two linear transformations from U of f into V of f. Then the mapping T1 plus T2 is defined by T1 plus T2 of alpha is equal to T1 of alpha plus T2 of alpha for all alpha belongs to U is a linear transformation. So first ఏమి ఇచ్చాడో రాదు. Given that U of f and V of f be two vector spaces. Next, let T1 and T2 be two linear transformations from U of f into V of f. Given that T1 plus T2 is defined by T1 plus T2 of alpha is equal to T1 of alpha plus T2 of alpha for all alpha belongs to U. అయితే ముందు T1 plus T2 మ్యాపింగ్ అని చెప్పాలి. సో T1 of alpha T2 of alpha Vలో ఉంటాయి మనకు తెలుసు. సో T1 of alpha plus T2 of alpha కూడా అప్పుడు ఎక్కడ ఉంటుంది Vలో ఉంటుంది, అది రాదు. This implies T1 of alpha belongs to V, T2 of alpha belongs to V implies T1 of alpha plus T2 of alpha belongs to V. T1 of alpha plus T2 of alpha V లో ఉంది కాబట్టి hence T1 plus T2 mapping from U to V. Next linear transformation condition prove చేద్దాం. Let A comma B belongs to F and alpha comma beta belongs to U. Consider T1 plus T2 of A alpha plus B beta is equal to T1 plus T2 definition నుంచి దీన్ని T1 of A alpha plus B beta plus T2 of A alpha plus B beta అని రాయొచ్చు, అలా రాస్తాం. నెక్స్ట్ T1 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T2 లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు A ఇంటూ T1 ఆఫ్ ఆల్ఫా ప్లస్ B ఇంటూ T1 ఆఫ్ బీటా ప్లస్ A ఇంటూ T2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ B ఇంటూ T2 ఆఫ్ బీటా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ కామన్ తీద్దాం, ఈ రెండిట్లో B కామన్ తీద్దాం. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్లో ఏ కామన్ తీస్తే A ఇంటూ T1 ఆఫ్ ఆల్ఫా ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా. సెకండ్ టర్మ్ ఫోర్త్ టర్మ్లో B కామన్ తీస్తే T1 ఆఫ్ బీటా ప్లస్ T2 ఆఫ్ బీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ T1 ఆఫ్ ఆల్ఫా ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా అంటే T1 ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా రాసేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ T1 ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ B ఇంటూ ఇక్కడ కూడా అంతే T1 ప్లస్ T2 ఆఫ్ బీటా. అంటే T1 ప్లస్ T2 ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా తీసుకుంటే ఏమొచ్చింది A ఇంటూ T1 ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ B ఇంటూ T1 ప్లస్ T2 ఆఫ్ బీటా వచ్చింది. Therefore, T1 plus T2 is a linear transformation. Okay, Namu? Next theorem. Let T maps U of f to V of f be a linear transformation and A belongs to f. Then the function AT defined by AT of alpha is equal to A into T of alpha for all alpha belongs to V. ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలా డిఫైన్ చేసిన ఏటీని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుని ఏటీ అనేది మ్యాపింగ్ అని చెప్పి తర్వాత లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ ప్రూవ్ చేస్తాం. గివెన్ దట్ టీ మ్యాప్స్ యూ టు వి ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఏటీ ఈజ్ డిఫైన్డ్ బై ఏటీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ కామా ఏ బిలాంగ్స్ టు ఎఫ్. నౌ వీ ప్రూవ్ దట్ ఏటీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. మనకు ఆల్ఫా యూలో ఉంది కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది వీలో ఉంటుంది. నౌ టీ ఆఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. దిస్ ఇంప్లైస్ ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఎందుకని ఏ అనేది స్కెల్లారు, టీ ఆఫ్ ఆల్ఫా అనేది వీలో వెక్టర్, అందుకని ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. దేర్ఫోర్ ఏటీ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి. నెక్స్ట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పాలి.
let C comma D belongs to F, alpha comma beta belongs to U అని తీసుకుందాం. Consider AT of C of alpha plus D beta. అయితే ఇక్కడ ఏబీలు తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏ ఉపయోగించాం కాబట్టి సిడీలు తీసుకున్నాం. కన్సిడర్ ఏటీ ఆఫ్ సి ఆల్ఫా ప్లస్ డి బీటా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ టీ ఆఫ్ సి ఆల్ఫా ప్లస్ డి బీటా మన డెఫినేషన్ నుంచి. మళ్ళీ అగైన్ ఇక్కడ టీ ఆఫ్ సి ఆల్ఫా ప్లస్ డి బీటాని లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ యూజ్ చేసి ఏ ఇంటూ ఇన్ బ్రాకెట్స్ సి ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ డి ఇంటూ టీ ఆఫ్ బీటా, ఏని లోపలికి మల్టిప్లై చేసే నెక్స్ట్ స్టెప్లో. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఏడి ఇంటూ టీ ఆఫ్ బీటా. ఏసీ అనేవి స్కెల్లార్స్ ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి ఏసీని సిఏ అని రాసుకోవచ్చు, అలాగే ఏడీని డిఏ అని రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సిఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ డిఏ ఇంటూ టీ ఆఫ్ బీటా. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ ఏటీ డెఫినేషన్ అప్లై చేసి సిని ఏటీ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏ ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫాని ట్రాన్స్ఫర్మేషన్ కింద తీసేసుకుంటే ఎలిమెంట్ కింద తీసుకుంటే సిని విడిగా రాసుకోవచ్చు. సి ఇంటూ ఏటీ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ కూడా డి ఇంటూ ఏటీ ఆఫ్ బీటా. ఓకే అమ్మా. Therefore, AT maps U to V is a linear transformation. Next problems. Okay. Next problems చూద్దాం. Let T maps V3 of R to V2 of R and H maps V3 of R to V2 of R be two linear transformations defined by T of x comma y comma z is equal to x minus y comma y plus z and h of x comma y comma z is equal to 2x comma y minus z. Find h plus t and ah. ఏమేం కనుక్కోవాలి? h ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అని ఇచ్చాడు, t ఎలా అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? h ప్లస్ t అనే ట్రాన్స్ఫర్మేషన్ ఎంత అవుతుంది వాల్యూ, అలాగే ఏహెచ్ అనే ట్రాన్స్ఫర్మేషన్ వాల్యూ ఎంత అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చింది రాద్దాం. గివెన్ దట్ టీ మ్యాప్స్ v3 ఆఫ్ ఆర్ టు v2 ఆఫ్ ఆర్ అండ్ హెచ్ మ్యాప్స్ v3 ఆఫ్ ఆర్ టు v2 ఆఫ్ ఆర్ బి టూ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ defined by t of x y z is equal to x minus y comma y plus z and h of x y z is equal to 2x comma y minus z. మనం t ప్లస్ హెచ్ కట్టాలి కాబట్టి నేను t ప్లస్ హెచ్ని కన్సిడర్ చేస్తాను. కన్సిడర్ t ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. మనం ఆల్రెడీ పైన తీరం మనకి డెఫినేషన్ సమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఏంటి? t1 ప్లస్ t2 ఆఫ్ ఆల్ఫా అంటే t1 ఆఫ్ ఆల్ఫా ప్లస్ t2 ఆఫ్ ఆల్ఫా. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ప్లస్ టీ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ వాల్యూ ఇది కూడా పైన ఉంది, ఎంత ఉంది? 2x కామా వై మైనస్ జెడ్ ప్లస్ టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే ఎంత? ఎక్స్ మైనస్ వై కామా వై ప్లస్ జెడ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ రెండు వెక్టర్స్ని యాడ్ చేద్దాం. 2x ప్లస్ ఎక్స్ మైనస్ వై కామా వై మైనస్ జెడ్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ 2x ప్లస్ ఎక్స్ అంటే 3x మైనస్ వై, ఇక్కడ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్, వై ప్లస్ వై అంటే 2y. సో t ప్లస్ హెచ్ హెచ్ ప్లస్ టీ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ వై కామా 2y. నెక్స్ట్ ఏహెచ్ ఎంతో కడదాం. కన్సిడర్ ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఎంత ఉంది మన దగ్గర? 2x కామా వై మైనస్ జెడ్. ఇప్పుడు ఈ స్కెల్లర్ని లోపల మల్టిప్లై చేశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2ax కామా ay మైనస్ az. నెక్స్ట్ ప్రాబ్లం. లెట్ g maps v3 to v3 and h maps v3 to v3 be two linear operators defined by g of e1 is equal to e1 plus e2, g of e2 is equal to e3, g of e3 is equal to e2 minus e3 and h of e1 is equal to e3.
h of E2 is equal to 2E2 minus E3. h of E3 is equal to 0 bar, where set of E1, E2, E3 is the standard basis of V3 of R. Find G plus H and 2G. సో G అనే మ్యాపింగ్ V3 నుంచి V3కి ఇలా డిఫైన్ చేశాడమ్మా. హెచ్ అనే మ్యాపింగ్ని V3 నుంచి V3కి ఇలా డిఫైన్ చేశాడు. ఎలా అంటే G ఆఫ్ E1కి ఒక వాల్యూ ఇచ్చాడు, G ఆఫ్ E2కి ఇంకొకటి, G ఆఫ్ E3కి ఇంకొకటి ఇచ్చాడు. అలాగే హెచ్ ఆఫ్ E1 అంటే, హెచ్ ఆఫ్ E2 అంటే, హెచ్ ఆఫ్ E3 అంటే వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ E1, E2, E3 ఏమంటున్నాడు అంటే స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ V3 ఆఫ్ R అయితే మనల్ని ఏ వాల్యూస్ కనుక్కోమంటున్నాడు? G ప్లస్ హెచ్ వాల్యూ అలాగే 2G. సో ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలంటే G ప్లస్ హెచ్ ఆఫ్ E1 కట్టాలి, G ప్లస్ హెచ్ ఆఫ్ E2 కట్టాలి, G ప్లస్ హెచ్ ఆఫ్ E3 కట్టాలి, అలాగే 2G ఆఫ్ E1, 2G ఆఫ్ E2, 2G ఆఫ్ E3 కట్టాలి. ఫస్ట్ ఇచ్చింది ఏంటో చూద్దాం, అలాగే స్టాండర్డ్ బేసిస్ ఏంటో కూడా చూద్దాం. గివెన్ దట్ G maps V3 to V3 and H maps V3 to V3 be two linear operators defined by G of E1 is equal to E1 plus E2, G of E2 is equal to E3, G of E3 is equal to E2 minus E3 and H of E1 is equal to E3, H of E2 is equal to 2E2 minus E3, H of E3 is equal to 0 bar, where set of E1, E2, E3 is the standard basis of V3 of R. మనకు తెలుసు స్టాండర్డ్ బేసిస్ ఆఫ్ V3 of R ఏంటి? వెక్టర్స్ 1 0 0 0 1 0 0 0 1. కాబట్టి E1 ఎంత అవుతుంది ఇక్కడ? E1 is equal to 1 0 0, E2 is equal to 0 1 0, E3 is equal to 0 0 1. ఫస్ట్ G ఆఫ్ E1, G ఆఫ్ E2, G ఆఫ్ E3 కడదాం. అలాగే హెచ్ ఆఫ్ E1, హెచ్ ఆఫ్ E2, హెచ్ ఆఫ్ E3 కడదాం. కట్టిన తర్వాత క్వశ్చన్లో ఏమడిగాడు? ఇక్కడ G ప్లస్ హెచ్ ఆఫ్ అన్నాడు. కాబట్టి అప్పుడు G ప్లస్ హెచ్ ఆఫ్ E1, G ప్లస్ హెచ్ ఆఫ్ E2, G ప్లస్ హెచ్ ఆఫ్ E3 కడదాం. ఫస్ట్ G ఆఫ్ E1 చూడండి. G ఆఫ్ E1 is equal to ఎంత ఇచ్చాడు ఫంక్షన్? E1 ప్లస్ E2. సో E1 అంటే ఎంత? 1, 0, 0 ప్లస్ E2 అంటే ఎంత? 0, 1, 0. వెక్టర్స్ యాడ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 1, 1, 0. సో G ఆఫ్ E1 ఎంత వచ్చింది? 1, 1, 0. నెక్స్ట్ G ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు E3. డైరెక్ట్గా ఇచ్చేసాడు. E3 అంటే ఎంత? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, 1. నెక్స్ట్ G ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E3 ఈజ్ ఈక్వల్ టు E2 ఎంత? 0, 1, 0 మైనస్ E3 ఎంత? 0, 0, 1. సో సబ్ట్రాక్ట్ చేయండి ఈ వెక్టర్ని వెక్టర్లో నుంచి. 0 మైనస్ 0 అంటే 0, 1 మైనస్ 0 అంటే 1, 0 మైనస్ 1 అంటే -1. అంటే G ఆఫ్ E3 ఎంత వచ్చింది? 0, 1, -1. నెక్స్ట్ హెచ్ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు E3. E3 అంటే ఎంత? మనకు డైరెక్ట్గా 0, 0, 1. నెక్స్ట్ హెచ్ ఆఫ్ E2 ఈజ్ ఈక్వల్ టు 2E2 మైనస్ E3. సో 2 ఇంటూ E2 అంటే 0, 1, 0 మైనస్ E3 అంటే 0, 0, 1. 2ని లోపలికి మల్టిప్లై చేశారనుకోండి 0, 2, 0 మైనస్ 0, 0, 1 ఈజ్ ఈక్వల్ టు 0, 2, -1. నెక్స్ట్ హెచ్ ఆఫ్ E3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? డెఫినేషనే 0 బార్. సో 0 బార్ అంటే 0, 0, 0. ఓకేనమ్మా. ఇప్పుడు G ఆఫ్ హెచ్ ఆఫ్ కట్టాం ఈ 3 వెక్టర్స్. నెక్స్ట్ G ప్లస్ హెచ్ ఆఫ్ ఏమవుతాయో చూద్దాం. సో G ప్లస్ హెచ్ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ E1 ప్లస్ హెచ్ ఆఫ్ E1. మనకి ఇందాక G ఆఫ్ E1 ఎంత వచ్చింది? 1, 1, 0 ప్లస్ హెచ్ ఆఫ్ E1 ఎంత ఉంది? 0, 0, 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 1, 1, 1. నెక్స్ట్ G ప్లస్ హెచ్ ఆఫ్ E2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు G ఆఫ్ E2 ప్లస్ హెచ్ ఆఫ్ E2. G ఆఫ్ E2 అంటే 0, 0, 1
ప్లస్ హెచ్ ఆఫ్ E2 అంటే 0, 2, -1 యాడ్ చేస్తే రెండు వెక్టార్స్ని ఈజ్ ఈక్వల్ టు 0, 2, 0. నెక్స్ట్ G ప్లస్ హెచ్ ఆఫ్ E3 కదా. సో G ఆఫ్ E3 ప్లస్ హెచ్ ఆఫ్ E3. G ఆఫ్ E3 అంటే ఏముంది 0, 1, -1 ప్లస్ హెచ్ ఆఫ్ E3 అంటే ఎంత ఉంది 0, 0, 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 0, 1, -1. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు 2G వాల్యూస్ కట్టమన్నాడు. 2G అంటే అప్పుడు మళ్ళీ 2G ఆఫ్ E1, 2G ఆఫ్ E2, 2G ఆఫ్ E3 కట్టాలి. సో ఫస్ట్ 2G ఆఫ్ E1 చూడు. 2G ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ G ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ G ఆఫ్ E1 అంటే మన దగ్గర ఎంత ఉంది 1, 1, 0. ఇప్పుడు 2ని లోపల మల్టిప్లై చేసేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ 2, 2, 0. నెక్స్ట్ 2G of E2 is equal to 2 into G of E2 is equal to 2 into G of E2 ఎంత ఉంది మన దగ్గర 0, 0, 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2ని మల్టిప్లై చేస్తే లోపలికి వెక్టారు 0, 0, 2. నెక్స్ట్ 2G of E3 is equal to 2 into G of E3 is equal to 2 into G of E3 ఎంత ఉంది 0, 1, -1. సో 2ని లోపల మల్టిప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 0, 2, -2. ఓకేనమ్మా. నెక్స్ట్ థీరం చూద్దాం. లెట్ U of F, V of F and W of F are 3 vector spaces and T maps V to W and H maps U to V are 2 linear transformations. Then prove that the composite function TH defined by TH of alpha is equal to T of H of alpha for all alpha belongs to U is a linear transformation from U into W. మనకి కాంపోజిట్ ఫంక్షన్ తెలుసు కదమ్మా మీకు, F సర్కిల్ G, G సర్కిల్ F. అలాగే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్లో కూడా దీన్ని కాంపోజిట్ ఫంక్షన్ THని ఇలా డిఫైన్ చేస్తాం. TH ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ H ఆఫ్ ఆల్ఫా. F సర్కిల్ G ఆఫ్ ఆల్ఫా అంటే ఎలా రాస్తాం F ఆఫ్ G ఆఫ్ ఆల్ఫా. అలాగే ఇక్కడ TH ఆఫ్ ఆల్ఫా అంటే ఎలా రాస్తాం T ఆఫ్ H ఆఫ్ ఆల్ఫా రాస్తాం. అయితే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు ఈ TH అనే ఈ ప్రోడక్ట్ ట్రాన్స్ఫర్మేషను ఈ కాంపోజిట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం, తర్వాత లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని ప్రూవ్ చేద్దాం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందంటే ముందు మ్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికో మాట్లాడుకుంటాం, తర్వాత లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీ ప్రూవ్ చేస్తాం. ఇచ్చింది ఏంటి గివెన్ దట్ U of F, V of F, W of F are 3 vector spaces and T maps V to W and H maps U to V are 2 linear transformations. Then the composite function TH is defined by TH of alpha is equal to T of H of alpha for all alpha belongs to U. Now we prove that TH is a linear transformation. Linear transformation అంటే కండిషన్ ఏంటి మనకి T of A alpha T of A alpha plus B beta ఉంటే A into T of alpha plus B into T of beta రావాలి. అది ప్రూవ్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ అసలు ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో కూడా మాట చెప్పాలి. లెట్ A comma B belongs to F and alpha comma beta belongs to U. So alpha ఎక్కడ ఉంది ఇక్కడ U లో ఉంది. Since alpha belongs to U, H of alpha ఎక్కడ ఉంటుంది H మ్యాపింగ్ చూడండి ఒకసారి స్టేట్మెంట్ లో H ఎక్కడ నుంచి ఎక్కడికి U to V. Since alpha belongs to U, this implies H of alpha belongs to V. Next T of H of alpha belongs to W. ఎందుకని T ఎక్కడ నుంచి ఎక్కడికి మ్యాపింగ్ V నుంచి W కి మ్యాపింగ్. H of alpha V లో ఉంది కాబట్టి T of H of alpha ఎక్కడ ఉంటుంది W లో ఉంటుంది. సో దిస్ ఇంప్లైస్ TH of alpha belongs to W. Therefore TH is a mapping from U into V. Next linear transformation అని ప్రూవ్ చేద్దాం. TH of A alpha plus B beta తీసుకోండి.
దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి టీహెచ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎలా రాసుకోవచ్చు, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. కాబట్టి దీన్ని టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా. కానీ ఆల్రెడీ హెచ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. సో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కండిషన్ యూజ్ చేసి దీన్ని బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ హెచ్ ఆఫ్ బీటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ హెచ్ ఆఫ్ బీటా. అగైన్ మళ్ళీ ఇక్కడ టీ ఆఫ్ ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా లో ఏ అనేది మనకి ఇక్కడ స్కెలార్, టీ అనేది ఏమో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే ఇక్కడ బి అనేది స్కెలార్, హెచ్ ఆఫ్ బీటా అనేదేమో వెక్టర్. మళ్ళీ అగైన్ టీకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ అప్లై చేయండి. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ఇంటూ టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీ ఆఫ్ హెచ్ ఆఫ్ బీటా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇన్ బ్రాకెట్స్లో ఏముంది, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీహెచ్ ఆఫ్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏముంది, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ బీటా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీహెచ్ ఆఫ్ బీటా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ టీహెచ్ ఆఫ్ బీటా. సో టీహెచ్ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే అమ్మా. నెక్స్ట్ థియరీ. Let h comma h dash be two linear transformations from u of f to v of f. Let t comma t dash be linear transformation from v of f to w of f and a belongs to f. Then t of h plus h dash is equal to th plus th dash. Second property. T plus t dash of h is equal to th plus t dash of h. Third property, a into th is equal to at into h is equal to t of ah. ఇవి ప్రూవ్ చేయాలి. ఏమి ఇచ్చాడు, h డాష్ అనేవి రెండు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, t డాష్ అనేవి రెండు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, h డాష్ అనేవేమో u నుంచి vకి, t డాష్ అనేవేమో v నుంచి wకి. అలాగే a అనేది ఫీల్డ్ Fలో ఉంటే మనం ఇదిగోండి ఈ మూడు కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చింది రాసుకుని ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అలా ప్రూవ్ చేసుకుంటారు. ఫస్ట్ ఇచ్చింది ఏంటో చూడండి. గివెన్ దట్ h comma h dash be two linear transformations from u of f to v of f. Next, let t and t dash be the linear transformations from v of f to w of f and a belongs to f. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ తీసుకుందాం. లెట్ మనం ఫంక్షన్స్కి ఏదన్నా ఒకటి ప్రూవ్ చేయాలి అంటే వెక్టార్స్తో అప్లై చేసి చెప్పాలి కాబట్టి మనకు ఒక వెక్టార్ కావాలి. అందుకని ఫస్ట్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. సో ఇప్పుడు టీ ఆఫ్ హెచ్ ప్లస్ హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా కన్సిడర్ చేయండి. ఇందులో చూడండి ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి, టీ ఆఫ్ హెచ్ ప్లస్ హెచ్ డాష్ కావాలి, ఈజ్ ఈక్వల్ టు టీహెచ్ ప్లస్ టూ హెచ్ డాష్ అని చెప్పాలి. కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆల్ఫా అప్లై చేస్తాం. సో టీ ఆఫ్ హెచ్ ప్లస్ హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా. అయితే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, హెచ్ ప్లస్ హెచ్ డాష్ అనేది అంతా ఒకటే ఫంక్షన్ అనుకోండి. అప్పుడు టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ఫామ్లో ఉంది కాబట్టి ఎలా రాయొచ్చు, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. సో మళ్ళీ అగైన్ ఇక్కడ హెచ్ ప్లస్ హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఉంది. దీన్ని t1 ప్లస్ t2 ఆఫ్ ఆల్ఫా ఫార్ములా అప్లై చేసి ఎలా రాయొచ్చు, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా. మళ్ళీ అగైన్ దీన్ని ఇక్కడ హెచ్ ఆఫ్ ఆల్ఫా అనేది ఒక వెక్టార్, హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అనేది ఒక వెక్టార్. టీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ టీ ఆఫ్ హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా. మళ్ళీ అగైన్ టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, ప్రీవియస్ థియరం నుంచి టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ టీ ఆఫ్ హెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, టీహెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇది t1 ప్లస్ t2 ఫార్ములా అప్లై చేస్తే ఎలా రాసుకోవచ్చు, టీహెచ్ ప్లస్ టీహెచ్ డాష్ ఆఫ్ ఆల్ఫా. ఫస్ట్ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్, టీ ప్లస్ టీ డాష్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా కన్సిడర్ చేయాలి. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ఫార్ములా ఉంది కాబట్టి టీ ప్లస్ టీ డాష్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. మళ్ళీ అగైన్ ఇక్కడ హెచ్ ఆఫ్ ఆల్ఫా అనేది వెక్టర్ కాబట్టి t1 ప్లస్ t2 ఆఫ్ ఆల్ఫా కండిషన్ అప్లై చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు,
టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ టీ డాష్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. మళ్ళీ అగైన్ టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫాని ఎలా మార్చుకోవచ్చు, టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ టీ డాష్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు, టీ డాష్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. మళ్ళీ అగైన్ ఇది T1 ప్లస్ T2 ఫామ్లో ఉంది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీహెచ్ ప్లస్ టీ డాష్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ, ఏ ఆఫ్ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఏ ఆఫ్ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ఉంది కాబట్టి ఏ ఆఫ్ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా కింద రాద్దాం ఫస్ట్. సో టీహెచ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఎలా రాసుకోవచ్చు, టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. సో ఇక్కడ మళ్ళీ అగైన్ హెచ్ ఆఫ్ ఆల్ఫా అనేది వెక్టార్ కింద భావించాలి. హెచ్ ఆఫ్ ఆల్ఫా వెక్టారే, హెచ్ ఆఫ్ ఆల్ఫా అనేది వెక్టార్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏటీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది కన్సిడర్ చేయండి, టీ ఆఫ్ ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా కన్సిడర్ చేయండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, టీ ఆఫ్ ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా. ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఇక్కడ మనకి ఏహెచ్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ టీ అనేది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఆల్ఫా కింద రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం, ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఆల్ఫా. ఏ ఇంటూ హెచ్ ఆఫ్ ఆల్ఫా కాబట్టి టీ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఏని బయటకు తీసుకెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ఉంది, ఏని అలా ఉంచేయండి స్కెల్లార్ ముందు. టీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా అబ్జర్వ్ చేస్తే మీరు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే టీహెచ్ ఆఫ్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు. ఏ ఎలాగో ముందు ఉంచాం కాబట్టి ఏ ఇంటూ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా. సో మనం ఏ ఆఫ్ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా తీసుకుంటే ఏటీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ అయింది. టీ ఆఫ్ ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా తీసుకుంటే ఏ ఇంటూ టీహెచ్ ఆఫ్ ఆల్ఫాకి ఈక్వల్ అయింది. కాబట్టి మనం మూడింటిని ఈక్వల్ చేసుకుంటే ఏ ఇంటూ టీహెచ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఏహెచ్ ఆఫ్ ఆల్ఫా. మూడు చూడండి, ఇది ఇది మూడు ఈక్వల్ అవుతుంది. ఓకేనమ్మా. క్వశ్చన్ చూడండి, let T maps R cube to R square and H maps R cube to R square be defined by T of x comma y comma z is equal to 3x comma y plus z and H of x comma y comma z is equal to 2x minus z comma y. Compute T plus H, 4T minus 5H, TH, HT. ఇవి 4 కట్టమంటారు. ఫస్ట్ T plus H చూద్దాం. ఇచ్చిందేంటి, గివెన్ దట్ T maps R cube to R square and H maps R cube to R square defined by T of x comma y comma z is equal to 3x comma y plus z and H of x comma y comma z is equal to 2x minus z comma y. T plus H of x comma y comma z కడదాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా అంటే ఎలా రాయాలి, T1 ఆఫ్ ఆల్ఫా ప్లస్ T2 ఆఫ్ ఆల్ఫా. కాబట్టి దీన్ని దిస్ ఈజ్ ఈక్వల్ టు T ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కింద రాసుకుందాం. T ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే ఎంత ఇచ్చారు, ఇక్కడ చూడండి 3x కామా వై ప్లస్ జెడ్. సో అది రాసింది ఇక్కడ. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x కామా వై ప్లస్ జెడ్ ప్లస్ ఇది సెకండ్ది హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే 2x మైనస్ జెడ్ కామా వై. ఈ రెండు వెక్టర్స్ని యాడ్ చేస్తే 3x ప్లస్ 2x అంటే 5x మైనస్ జెడ్ కామా వై ప్లస్ జెడ్ ప్లస్ వై అంటే 2y ప్లస్ జెడ్. T ప్లస్ హెచ్ అయిపోయింది. నెక్స్ట్ 4t మైనస్ 5h ఎంతో చూద్దాం. సో 4t మైనస్ 5h ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఎలా రాసుకోవచ్చు అంటే 4t ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ మైనస్ 5h ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్. 4 ఇంటూ టీ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే 3x కామా వై ప్లస్ జెడ్ మైనస్ 5 ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే 2x మైనస్ జెడ్ కామా వై. ఓకే, ఇప్పుడు 4ని లోపలికి మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది, 12x కామా
4y ప్లస్ 4z మైనస్ 5ని మల్టిప్లై చేస్తే 10x మైనస్ 5z 5y. ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే 12x మైనస్ 10x మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 5z వస్తుంది. 12x మైనస్ 10x అంటే 2x ప్లస్ 5z. నెక్స్ట్ది 4y ప్లస్ 4z మైనస్ 5y అంటే మైనస్ y ప్లస్ 4z మైనస్ y ప్లస్ 4z. ఇది 4t మైనస్ 5h ఆఫ్ x కామా y కామా z. నెక్స్ట్ th ఎంత కట్టమన్నాడు, ht ఎంత కట్టమన్నాడు. th కట్టాలి అంటే h యొక్క రేంజ్ t యొక్క డొమైన్కి ఈక్వల్ అవ్వాలి. అలా అవుతుందో లేదో మనం ఒకసారి క్వశ్చన్ చూసి అబ్జర్వ్ చేయాలి. ఏమవ్వాలి, h యొక్క రేంజ్ t యొక్క డొమైన్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. h యొక్క రేంజ్ అంటే h ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాపింగ్, r³ నుండి r². కాబట్టి h యొక్క రేంజ్ అంటే ఏమవుద్ది, r² అవుతుంది. ఆ r² t యొక్క డొమైన్కి ఈక్వల్లా కాదా చూడాలి. t యొక్క డొమైన్ ఎంత ఇక్కడ, r³. కాబట్టి h రేంజ్ t డొమైన్కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి మనకి th అనే మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అవ్వదు. అలాగే 4th బిట్ కూడా ఇక్కడే చూసేయండి, ht ఉంది. ht అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ t యొక్క రేంజ్ h యొక్క డొమైన్కి ఈక్వల్ అవ్వాలి. t రేంజ్ ఎంత ఉంది ఇక్కడ, r². h డొమైన్ ఎంత ఉంది, r³. అవి రెండు కూడా ఈక్వల్ అవ్వట్ల కాబట్టి ht కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. ఇదే రాద్దాం చూడండి. సో the range of h is not equal to the domain of t. Therefore th is not defined. The range of t is not equal to the domain of h. Therefore ht is not defined. Okay namma. Next problem. Let t1 maps r³ to r² and t2 maps r² to r² are two linear transformations defined by t1 of x comma y comma z is equal to 3x comma 4y minus z and t2 of x comma y is equal to minus x comma y. Compute t1 t2 and t2 t1. ఫస్ట్ మనం t1 t2 ఇచ్చింది ఏంటో చూడండి. గివెన్ దట్ t1 maps r³ to r² and t2 maps r² to r² are two linear transformations defined by t1 of x comma y comma z is equal to ఎంత ఇచ్చాడు, 3x comma 4y minus z. నెక్స్ట్ t2 of x comma y is equal to minus x comma y. సో ఇందాక ప్రాబ్లంలో లాగానే t1 t2 కట్టాలి అంటే t2 రేంజ్ t1 డొమైన్కి ఈక్వల్ అవ్వాలి. t2 రేంజ్ ఎంత ఉంది, r² ఉంది. t1 డొమైన్ ఎంత ఉంది ఇక్కడ, r³ ఉంది. కాబట్టి అవి రెండు ఈక్వల్ అవ్వట్లేదు. అందుకని t1 t2 అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు, నాట్ డిఫైన్డ్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ t2 t1 కట్టాలి. t2 t1 ఆఫ్ x కామా y కామా z ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు, t2 ఆఫ్ t1 ఆఫ్ x కామా y కామా z. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకు అంటే t1 యొక్క రేంజ్ t2 డొమైన్కి ఈక్వల్ అవ్వాలి. చూడండి క్వశ్చన్లో t1 రేంజ్ ఎంత ఉంది, r² ఉంది. t2 యొక్క డొమైన్ ఎంత ఉంది, r² ఉంది. కాబట్టి t2 t1 ఆఫ్ x కామా y కామా z ని మనం కట్టగలం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు t2 ఆఫ్ t1 ఆఫ్ x కామా y కామా z. t1 ఆఫ్ x కామా y కామా z అంటే ఎంత, 3x కామా 4y మైనస్ z. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు t2 ఆఫ్ 3x కామా 4y మైనస్ z. దిస్ ఈజ్ ఈక్వల్ టు t2 ఆఫ్ x కామా y ఎంత ఉంది, మైనస్ x కామా y ఉంది. అంటే ఫస్ట్ ఆర్డినేట్కి మైనస్ రావాలి, సెకండ్ ఆర్డినేట్ సేమే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x కామా 4y మైనస్ z. ఓకే అమ్మా. రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ తెలిసినాయే. టెక్స్ట్ బుక్ ఆఫ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ వాల్యూమ్ 3 ఎస్ చాంద్, లేదంటే సెమ్ది విడిగా ఉంటుంది. లీనియర్ ఆల్జీబ్రా పేపర్ ఒక్కటే 5th సెమ్ది, అదైనా తీసుకోవచ్చు. తర్వాత మోడర్న్ ఆల్జీబ్రా బై ఏఆర్ వశిష్ఠ, కృష్ణ ప్రకాష్ మీడియా.
ఈ రెండిట్లోనూ మనకి లీనియర్ ఆల్జీబ్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ థియరమ్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ.